రాజమహేంద్రవరం ప్రభుత్వ అటానమస్ కళాశాలలో ఉద్భవ్ 2K26 పేరుతో 3 రోజుల పాటు నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ అటానమస్ కళాశాలలో ఉద్భవ్ 2K26 పేరుతో 3 రోజుల పాటు నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కంబాల ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి సంబరాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభించిన ఆయన కోడిపుంజుతో సందడి చేశారు. కంబాల మాట్లాడుతూ గోదావరిల యాస ప్రాస చాలా బాగుంటుందని, ఇక్కడ పుట్టిన జీవనం సాగించడం మనందరికీ గర్వకారణమని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా తాను విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 6,500 మంది విద్యార్థులను కలిసే అవకాశం రావడంతో తనకు కూడా కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయని అన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర ఆర్కే, అధ్యాపకులు పాల్గొన్నారు. నూజెండ్ల శ్రీనివాస్ మేం గోదావరిల మండి పాట పాడి అందరినీ అలరించారు. ఇంకా మణికంఠ ఇంకెవరో కొంతమంది కుర్రోళ్ళు వచ్చారు నా దగ్గరికి. ఇలాగ రాజమండ్రిలో ఉద్భవం అనే కార్యక్రమం చేసి మన సంస్కృతి సాంప్రదాయాలనంతా వెలుగులో తీసుకొచ్చే కార్యక్రమం ఒకటి ఎప్పుడు చేస్తుంటామని నేను చెప్పన్నారు. నాకు అది చెప్తూ మాటల సందర్భంలో వాడు నన్ను అప్రోచ్ అవుతూ మాకు నా గురించి ఎలా మీకు తెలుసమ్మానంటే ఎవరో చెప్పారు సార్ మీరు ఇలాగ ఇస్తున్నారని చెప్పానన్నారు. వాళ్ళు చెప్తూ నాకు 10 లక్షల రూపాయల బడ్జెట్ అండి, మా ప్రిన్సిపల్ గారు చాలా సహాయం చేశారు, మాకు ఇంకా చాలా లోటు బడ్జెట్ ఉందండి, నాకు డబ్బులు చాలక మా బండి తాకడబెట్టాను, గోల్డ్ కూడా తాకడబెట్టాను చెప్పాను అన్నాడు. నాకు చాలా వినడానికి నవ్వొచ్చింది, అలాగే బాధ కూడా అనిపించింది. కుర్రోడు పాపం వాళ్ళ కోసం చేయట్లేదు, మన సంస్కృతి సాంప్రదాయాల కోసం వాళ్ళ శక్తి కూడా ఇంత చేసేటప్పుడు నా వరకు బాధ్యతగా నాకేమనిపించింది అంటే వెంటనే వాళ్ళకి 2,25,000 రూపాయలు నేను డొనేషన్గా ఇవ్వడం జరిగింది. దానికి ఎంత ఎక్సైట్ అయిపోయారంటే అంత ఎక్సైట్ అయిపోయారు. నాకు నిజంగా ఇంకా విషయం తెలియదు వీళ్ళు ఎంత బాగా చేస్తారనేది. నేను వాళ్ళకి ఇంకా కూడా ఏమన్నా లోటు బడ్జెట్ ఉంటే వాళ్ళకి ఆ బండి అది విడిపించడం ఒకటి, గోల్డ్ విడిపించడం కూడా నేను చేస్తానని చెప్పాను. సో వాళ్ళని ఆ యువత వాళ్ళ శ్రద్ధ ఆసక్తి మన సాంప్రదాయం, మన భోగి, మకర సంక్రాంతి, కనుమ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం, దాన్ని ప్రజలకి తెలియజేయడం, ఇలాంటి కుమ్మరి పనులకు సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, ఇది నిజంగా చాలా అద్భుతమైన వ్యవస్థ. ఈ వ్యవస్థకి వాళ్ళు చేస్తున్న తోడ్పాటుకి నేను కూడా సహకరించాలని చెప్పి నేను 2,25,000 రూపాయలు నేను ఇవ్వడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఏదైనా లోటు బడ్జెట్ ఉంటే నేను హెల్ప్ చేస్తానని ప్రిన్సిపల్ గారితో కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా నాకు ఇలాంటి అద్భుతమైన అవకాశం నా కాలేజీ రోజులు తిరిగి గుర్తించుకోవడానికి కావాల్సిన అవకాశాలు కల్పించిన ప్రిన్సిపల్ గారికి, అలాగే ఈ స్టూడెంట్స్కి, అలాగే ఇక్కడ వచ్చిన జనసమూహానికి 6,500 మంది స్టూడెంట్స్కి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వీరందరికీ కూడా రాజమహేంద్ర పట్టణానికే కాకుండా మా నియోజకవర్గాల్లో ఉండే జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాలకు సంబంధించిన చేస్తున్న విశ్వసేవ సమితి జనాలకి, ఆంధ్రప్రదేశ్ వారికి, 2 తెలుగు రాష్ట్రాలకి, భారతదేశానికి, ప్రపంచమంతటా విస్తరించి ఉన్న సర్వ మతాలు, కులాలు, జాతులు, తెగల ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మీ ప్రింట్ మీడియా చాలామంది ఉన్నారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మీ అందరి యాజమాన్యానికి, జర్నలిస్టులకి, కెమెరామ్యాన్లకి, పత్రికా విలేకరులకి, మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో సత్సంబంధాలు అక్కడ మంచి స్నేహం ఉంది మా అందరితో కూడా. వాళ్ళకి ఏ పండుగ వచ్చినా కానీ వాళ్ళ అవసరాలు తెలుసుకుంటూ, బాగా కష్టం ఉన్నవాడు కొంతమందికి విలేకరులకు కూడా నేను వైద్య సహాయానికి కావాల్సిన డబ్బు కూడా అందజేయడం జరిగింది. నేను ఎప్పుడు కూడా మీతో మమేకం ఉంటాను, ఎందుకంటే మీ పాత్ర సమాజంలో చాలా పెద్ద గొప్పది. మాకు మీరు చేసే కార్యక్రమాలు ప్రజలు తీసుకోవడంలో మీరు చేస్తున్న సహాయానికి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర, అలాగే భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలకు సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీ అందరికీ శుభకామనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.